హాయ్ వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా విత్ గ్రేప్స్ అండి. ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయి, మా పిల్లలు తినట్లేదు. అవి ఎందుకంటే చాలా పుల్లగా ఉన్నాయని చెప్పేసి వదిలేశారు. సరే వీటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కరాచీ హల్వా చేసేద్దాం అనిపించింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్రేప్స్ తీసుకొని శుభ్రంగా కడిగి సాల్ట్ వేసి కొంతసేపు అలా వదిలేయండి, వేస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత తీసుకొని ఆ గ్రేప్స్ని మిక్సీ జార్లో వేసి జ్యూస్ లాగా చేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదు, ఆ గ్రేప్స్ అలా లిక్విడ్ లాగా అయిపోతుంది. తర్వాత ఈ గ్రేప్స్ జ్యూస్ని వడగట్టుకోవాలండి. పీచు ఇట్లాంటిది ఉంటుంది కదా, అది వేస్ట్ పోతుంది. ఓన్లీ లిక్విడ్ మాత్రమే గిన్నెలోకి వస్తుంది అనమాట. నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ జ్యూస్లో కార్న్ఫ్లోర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని బాండీలో షుగర్ 1 కప్పు, 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు ఇంకా షుగర్ ఎక్కువగా ఇష్టపడతాను అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోండి. 1 కప్ అయితే సరిపోతుంది. ఎందుకంటే గ్రేప్స్ కొన్ని తీగా ఉంటాయి కదా, వాటితో చేసుకుంటే కనుక టేస్ట్ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇలా షుగర్లో కొద్దిగా వాటర్ వేసి బబుల్స్ వచ్చే వరకు షుగర్ కరగనివ్వండి, సరిపోతుంది. అలా అయిన తర్వాత షుగర్లో ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేయండి. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్లో మనం ఏదైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన గ్రేప్ జ్యూస్ ఉందో దాన్ని వేసి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. ఎందుకంటే అది కడాయికి అంటిపోతుంది అనమాట. కార్న్ఫ్లోర్ ఎక్కువగా చాలా తొందరగా తయారైపోతుంది. 10 to 15 మినిట్స్లో మీకు తయారైపోతుంది అనమాట. అదిగోండి స్టిక్కీగా అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే తిప్పుతూనే ఉండాలి, దగ్గర పడే వరకు కూడా మీరు తిప్పుతూనే ఉండాలి. రెడీ అయిపోయిందండి. ఇలా అయిన తర్వాత నెయ్యి వేసుకోండి కొద్దిగా, చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. నెయ్యి వేసి తిప్పండి. మనకి బాండీ నుంచి ఈ యొక్క హల్వా సెపరేట్ అయ్యే వరకు కూడా ఈ తిప్పుతూనే ఉండాలన్నమాట. స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసుకొని నేను ఒక గిన్నె తీసుకొని దానిలో నెయ్యి వేసి కింద అంటకుండా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్ప్రెడ్ చేసి కొద్దిగా అడుగున డ్రై ఫ్రూట్స్ వేసి దానిపైన మనం ఏదైతే హల్వాని రెడీ చేసుకున్నామో అది వేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. స్క్వేర్ టైప్స్ కట్ చేసుకొని తీసుకుంటున్నాను నేను. ఇలా కట్ తీసిన పీస్ ఇంకా తినేయడమే. ఇక రెడీగా ఉంటారు మా పిల్లలు ఎప్పుడు కూడా. మా వాడు మా అమ్మాయి దగ్గర కూర్చున్నారు. సో ఫస్ట్ వాళ్ళు టేస్ట్ చేస్తున్నారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.